నమస్కారం గురువుగారు. నా పేరు శ్రీవల్లి. ఏజ్ 36. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. నేను నన్ను ఇందులోకి శ్రీలక్ష్మి అక్కే పరిచయం చేశారు. 2024 కార్తీక మాసంలో జాయిన్ అయ్యానండి నేను. అప్పటి నుంచి మీరు పెట్టిన ప్రతి ఒక్కటి నేను అటెండ్ అవుతూనే ఉన్నాను. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఒకదానిని మించి ఇంకొకటి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా నేర్చుకోగలుగుతున్నాము. నేర్చుకోవడం కూడా కాదండి, అవి ప్రాక్టికల్ గా కూడా చేయగలుగుతున్నాం మేము ఇంట్లో. అలానే లాస్ట్ మంత్ కాశీకి కూడా వచ్చాము. ఇప్పుడు మీరు మౌన సంయమ పెడతానన్నప్పుడు వద్దామని అనుకున్నాను. బట్ ఇంట్లో అడిగితే మొన్నే కదమ్మా వెళ్ళొచ్చింది, తనకి ఫుల్ వర్క్స్ ఉన్నది, సరే ఏమంటాడని చెప్పి నేను కామ్ గా ఉన్నాను. మీరు ఇంకా ఇంతలోకి ఆన్లైన్ చేశారు ప్రోగ్రాము. ఆన్లైన్ అప్పుడు బాబుకి వచ్చేసి ఎగ్జామ్స్ టైం అండి. సరే వాడు అబ్బాయి వచ్చేసి కూర్చోబెట్టి చదివిస్తేనే చదవడే ఎట్లానా అని చెప్పేసి అనుకున్నాను. బట్ మా వారు వచ్చారు ఆ టైంలో, సెషన్ జరిగే టైంలో. హ్యాండ్ రైజ్ ఏందమ్మా చెప్తున్నారు గురువు గారు అంటే, ఇట్లా మౌన సమయం అదమ్మా, బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని నేను హ్యాండ్ రైజ్ చేయలేదు అన్నాను. లేదు నేను మేనేజ్ చేస్తానని చెప్పి తను చెప్పాడు. చెప్పగానే ఇంకా హ్యాండ్ రైజ్ చేశాను. మనసులో అయితే ఉండింది, బాగా ఉండింది మిస్ అవుతానేమో అని. కాకపోతే తన దగ్గర నుంచి ఆ మాట కోసం వెయిట్ చేశాను. బట్ వెంటనే ఓకే అనుకున్నా. ఓకే అన్నా కానీ ఎట్లా చేయగలనా ఏంటా అనేది బాగా డౌట్ గానే ఉండింది. అలానే స్టార్ట్ చేశాను మౌన సమయం అనేది. చాలా 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 అద్భుతమైందండి ఇది. ఎందుకంటే అన్నెసెసరీగా మాట్లాడేవన్నీ పోతవి. మెయిన్ అనేది ఫస్ట్ డే వచ్చేసి మేము మా వారు వర్క్ మీద ఇద్దరం వెళ్లాల్సి వచ్చింది. వెళ్తే ఆయన హరే కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆర్డర్ కోసం. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాను ఇద్దరం. అయితే ఇట్లా మౌనంలో ఉన్నాను అని అంటే నేనేం చెప్పలేదు, సైగ చేయగానే ఆయన అన్నారు, మీ వారి కోసం ఉంటుందారా అని. నవ్వాను, కామ్ గా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇద్దరం బండి మీద వస్తున్నాము. వస్తుంటే సడన్ గా ఎదురుగా బండి వచ్చేసి కొట్టేసేసిందండి గాంధీ రోడ్ లో. అది కూరగాయలకి వెళ్ళి వస్తుంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసేసి ఇద్దరు సడన్ బ్రేక్ వేశారు. ఎదురు బండి మాది. కానీ సడన్ గా నేను వెజిటేబుల్ సంచి చేతిలో ఉన్నా కూడా ముందుకి ఇలా పడ్డాను. కానీ ఒక్క మాట కూడా నోట్ల నుంచి ఏం రాలేదు నాకు. ఎవరికి ఏం దెబ్బలేం తగల. అసలు అంత స్పీడ్ మీద వచ్చేది ఆగటం అనేది, దెబ్బలు తగలకుండా ఉండడం అనేది అసలు చాలా షాక్ అండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అంటే తను ఏం కాలేదు, బండికి ఏం కాలేదు, నాకు ఏం కాలేదు. నేను అసలు బండి మీద నుంచి అలా దిగాను. అసలు నా షాక్, నాకు ఎందుకు అసలు అర్థం కాలేదు. సడన్ గా అంత ఇదిలో కూడా మాట నోట్లో నుంచి రాలేదండి, అసలు రాలేదు. నేను సమయం ఇది దీంట్లో ఉన్నాను అంతే. తర్వాత ఇంకా వచ్చాము, అంటే మూల మీదనే మార్కెట్కి వెళ్ళి వస్తున్నాము, మూల మీదనే జరిగింది. ఇంకా నడుచుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మామూలుగా ఇట్లా రుద్రాక్ష పట్టుకున్నాను. మీ ఆశీర్వాదం వల్లే ఏం కాలేదండి అనుకున్నా. తదాస్తున్నట్టుగా మీరు వినబడిందండి పెద్దగా. అసలు ఎంతలా వినబడిందంటే ఒళ్ళు మొత్తం గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత పెద్దగా వినబడింది. మేము ఈ రోజు ఉన్నామంటే మామూలుగా అయితే చాలా దెబ్బలు తగలాలి, అలాంటిది బండే కానీ వచ్చిన స్పీడ్ అలాంటిది, ఎదురుగా వచ్చిన స్పీడ్. బట్ ఏమీ కాలేదు, ఇద్దరికి ఏం కాలేదు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళే షాక్ అయిపోయారు, అసలు అంత ఇది జరిగినా కూడా ఏం కాలేదంటే. నాకు అర్థమైంది, నాకు తెలుసు, కానీ వాళ్ళందరికీ తెలియదు కదండి ఇది ఎవరి ఆశీర్వాద బలం వల్ల అనేది. అది నేను యాక్చువల్లీ సమయం చెయ్యాలా వద్దా అని డౌట్ లో ఉన్నప్పుడు కూడా నేను మీకు కాల్ చేసి అడిగాను. ఆలోచనలన్నీ వస్తుంటాయి కదండి, ఎట్లా చెయ్యాలి ఏంటనేది, మీరు చెయ్యండి అన్నారు. సో ఇదంతా ముందే ఉంది కాబట్టి మీ అనుగ్రహం వల్లనే మేము ఇట్లా బయటపడగలిగాము. సమీమాలో ఉండడం ఇది నాకు ఇట్లా రెండోసారి అండి. ఫస్ట్ సారి బద్రీనాథ్ అప్పుడు జరిగింది. అప్పుడు ఎటువంటి దెబ్బలు తగలకుండా డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు అప్పుడు. అంటే నేను పడ్డదానికి లెగ్గిని కూడా చినిగింది అంత, అయినా సరే డాక్టర్ కాలు కట్టమన్నారు. కానీ మీ శక్తిపాతం అప్పుడు కూర్చున్నారు, కింద కూర్చోవద్దన్నారు 15 రోజులు. అయినా నేను చక్కగా కింద కూర్చొని శక్తిపాతం తీసుకోగలను. అప్పుడు ఏం తాకలేదు దెబ్బలేమి, ఇప్పుడు ఏం తాకలేదండి. ఇది మాత్రం ఫస్ట్ మిరాకిల్ అండి. ఫస్ట్ డే సెకండ్ డే నాకు జరిగింది ఇది. కానీ నేను ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఏ రకంగాను సాయి కూడా బాగా
ఫస్ట్ రోజు మాత్రం బాగా విసిగిచ్చాడు. మాట్లాడిస్తాను నిన్ను అది ఇది అని. రెండో రోజు ఆ రోజు సాయంత్రానికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మామూలుగానే వాడికి అర్థమైపోయింది. ఇంత డెడికేట్ గా ఉంది అమ్మ, నేను కూడా ఉండాలి, అమ్మని విసిగించుకో అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఏ చిన్న విషయమైనా నాతో షేర్ చేసుకుంటాడండి. నేను ఒకవేళ మాట్లాడకపోతే బాగా లోన్లీ ఫీల్ అవుతాడు. సో ఏంటంటే ఆ రోజు మాత్రం తను చెప్తూ ఉన్నాడు. నేను వింటున్నాను. వింటుంటే అమ్మ ఇంత డెడికేట్ గా ఉంది కదా, నేను ఎందుకు అమ్మని విసిగించకూడదు అని చెప్పేసి రెండో రోజు నుంచి కామ్ అయిపోయాడంటే నాకు అసలు ఆశ్చర్యం వేసేసింది. ఫస్ట్ రోజు అంతా విసిగిచ్చాడు, అయినా నేను మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. అది మీరు అంటారు కదా కంటి సైగతోనే అర్థమైపోవాలని, అలా అబ్బాయికి అర్థమైనట్టుంది. రెండో రోజు అసలు ఇంకా ఏమి తను మార్నింగ్ 8:30 స్కూల్ అయితే 8కి లేపితే అట్లా లేసేవాడు. అలాంటిది 7కి లేవటం, తన పని తను చేసుకోవటం, ఈవెన్ టై కూడా తనే కట్టుకోవటం, అన్ని టిఫిన్ చేసేయటం, అన్ని రెడీగా 8:15 కల్లా రెడీ అయిపోతున్నాడు. నా సెషన్ కల్లా నేను ఉంటున్నాను. తనకి బాయ్ చెప్పే ఇది కూడా లేదండి. అంటే తనంతా అంటే తను అంత అమ్మ చేస్తుంది, అమ్మని విసిగించకూడదు. అలానే అలానే నాకు చెప్పేవన్నీ ఏం ఆపలేదండి. యాజ్ గా ఫ్రెండ్ గా సిస్టర్ గా అన్నిట్లా ఉంటా కాబట్టి తను అన్ని చెప్తున్నాడు. అట్లా కాదు ఇట్లా అని ఏదైనా ఉంటే అమ్మ దీనికి సొల్యూషన్ ఏంటమ్మా అని చెప్పేసి అని అడిగితే రాసి ఇచ్చాను. దానికి వాడికి అది వర్క్ అయింది. ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ చెయ్యడు వాడు. నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను. తను చేస్తాడమ్మా అన్నారు. లాస్ట్ టైం ఓకే, ఇప్పుడేంది మళ్ళీ మొదలు పెట్టాడు నేను చేయనని. అలాంటిది నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ అండి. అయితే చేశాడు. నేను మొన్న కూర్చున్నాడు, వాడే రాసుకున్నాడు, వాడే చేసుకున్నాడు. అసలు నిన్న స్కూల్ నుంచి వచ్చి ఉరుకుతొచ్చి సైగ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏందమ్మా సైగ చేస్తున్నావు అని నేను రాసిస్తే నాకు అర్థం కాలేదు. తను మ్యాథ్స్ బాగా ఎగ్జామ్ రాశానమ్మా అన్నాడు. నువ్వు మాట్లాడొచ్చురా, నేను కాదురా, నువ్వు మాట్లాడొచ్చురా అంటే వాడు కూడా అని అంటే నాకు అట్లా వాడు కూడా లీనం అయిపోయాడు ఇందులో. సో అది హ్యాపీ అనిపించిందండి చెప్పకుండానే తను చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అండి థర్డ్ నిన్న మార్నింగ్ వచ్చేసి యాక్చువల్లీ పెండింగ్ ఉంది ఒక ఆర్డర్ అనేది అది. వాళ్ళది అంతకు ముందు వచ్చేసి ఒక హారం కస్టమైజ్ చేసేదండి. అది మీరు మాకు గురుకుల్లో మేము నేర్చుకున్నాం కదా ఎలా చేయాలి ఏంటనేది. యాక్చువల్లీ అలా నేను చేసి ఇచ్చింది వాళ్ళకి. లాస్ట్ టైం నచ్చింది షార్ట్ నెక్లెస్ ఒకటి. అలానే అయితే ఆ యాక్చువల్లీ అది పెండింగ్ ఉంది, చూసి చెప్తామన్నారు. అప్పుడు చేయించుకున్నారు, అయిపోయింది. నిన్న మార్నింగ్ కాల్ చేశారు శ్యామ్కి, చేసి శ్యామ్ గారు పెళ్ళ శ్రావణ మాసంలో మాది ఉందండి అని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. నిన్న ఈవినింగ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళ పాప వచ్చేసి గాజులు అక్క మీరు కస్టమైజ్ చేసి చెప్తారా అని చెప్పేసి అడిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఆ విషయం. సరేనమ్మా అని చెప్పేసి అదొకటి జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే అండి టైం పంచువాలిటీ బాగా, అంటే ఫస్ట్ నుంచి మాకు అలారం పెట్టుకున్నా కూడా బిఫోర్ లేచే సమయం ఎప్పుడైతే 2 years నుంచి అదే అలవాటు వచ్చింది. బట్ ఇంకా ఎర్లీగా లేవటం, మౌనంలో ఉండడం వల్ల ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నట్టు అనిపించిందండి. బాగా బాగా ఎనర్జీగా అనిపించేసింది. అన్ని పనులు టైం చేసేస్తున్నాం, చాలా ఖాళీ ఉంటుంది, చాలా అంటే చాలా ఖాళీ ఉంటుంది. ఆ టైం యాక్చువల్లీ మామూలుగా నేను జపం చేసుకుంటూ ఉంటాను కృష్ణుడిది. అయితే ఇప్పుడు మా ఆలోచనలన్నీ ఉంటాయి కదా, మనం మాట్లాడకూడదు అని ఇంటర్నల్ గా ఆటోమేటిక్ గా అది జరుగుతూ ఉందండి, అది తెలుస్తుంది. ఆ జపం అనేది ఇంటర్నల్ గా రన్ అవుతూ ఉంది. నిన్న మార్నింగ్ వచ్చేసి మొన్న మార్నింగ్ అండి, మొన్న సోమవారం పొద్దున ఏకాదశి రోజు బాగా అంటే మీరు అదే మన సెషన్ లో బాగా అనిపించింది ఏంటంటే అండి, తదాస్తు తదాస్తు అని మీరు చెప్తుంటే ఒక్కసారిగా కృష్ణుడు రూపం మీరు అసలు అలా కనిపించారు పెద్దగా. అసలు బాగా అంటే మన నెమలి పింఛు పెట్టుకొని అలా అసలు ఎంత ఇదిగా కనిపించారంటే అంత ఇదిగా తదాస్తు తదాస్తు ఆయనే చెప్తున్నారు, ఆయనే వచ్చారు సెషన్ లోకి అన్నట్టుగా అంత విజువలైజేషన్ అయిందంటే చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. చాలా సంతోషం కాదు, ఆ ఫీల్ అనుభవం అనేది చాలా బాగుందండి. కానీ మౌనంలో ఉండడం వల్ల ముందు మనల్ని మనం తెలుసుకోగలుగుతాము.
రైట్ పాత్ వైపు అయితే వెళ్తుంది అనేది నాకు అర్థమైందండి. ఏదైనా మీ అనుగ్రహం వల్ల ముందుకు వెళ్తున్నాము, ఇలానే వెళ్తాం అనేది నేను నమ్ముతున్నానండి బాగా. ఏదైనా ప్రాక్టికల్ గా ఇంట్లో నాకైతే ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఏదైనా ఫస్ట్ 2 డేస్ ఇంటర్నల్ గా మంత్రం జపం జరుగుతున్నా కూడా ఏదో ఒక థాట్ అలా వస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా తర్వాత నిన్న ఈ రోజు మొన్న అలా ఈ 3 డేస్ నుంచి అయితే అసలు ఆ థాట్స్ రావటం కూడా ఆగిపోయాయండి. అసలు థాట్స్ కూడా ఏం రాలేదు. మీరు చెప్తున్న తదాస్తు మంత్రం ఒకటే వింటున్నాము. అలానే ఇంకొకటి ఏంటంటే మీరు సెషన్ క్లోజ్ చేసినా కూడా నేను అలానే ఉండిపోతే వచ్చి మా వారు 30 అయిపోయింది అని చెప్పారు. అలా కూడా జరిగింది. అంటే అంత లీనమైపోయాము ఇంటర్నల్ గా. కానీ ఆలోచనలు అనేది చాలా తగ్గిపోయాయండి. చాలా అంటే చాలా తగ్గిపోయాయి. ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడగలం అనేది కూడా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే అమ్మ వాళ్ళు ఈ 5 డేస్ నుంచి కాల్స్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు వాళ్ళు మాట్లాడారు, నేను విన్నాను. రెండో రోజు నుంచి వాళ్ళు కూడా సైకిల్ చేస్తున్నారు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అమ్మ సైకిల్ మీరు మాట్లాడొచ్చని మెసేజ్ చేశాను, అయినా సరే వాళ్ళు మళ్ళీ నీ దీక్షకి ఇబ్బంది అవుతుంది, వద్దు మేము మాట్లాడడం, కాకపోతే మేము చూస్తామని చెప్పేసి వీడియో కాల్ చేసి అలా అలా వాళ్ళు చెప్పడం అది జరిగింది. అంటే ఎంత సపోర్టివ్ గా సృష్టి అనేది అందరి చేత ఎంత సపోర్టివ్ గా ఉంటది అనేది చూస్తామండి. ఏ సమయంలో అయినా ఇక్కడ జరిగేది, ఏ సమయంలో అయినా ఇది మనం చేసేది కాదండి, శివ సంకల్పమేనండి. ఇదంతా శివుడే దగ్గర ఉండి చేయిస్తున్నారు, శివుడే చూపిస్తున్నాడు మా చేత అనేది నేను బలంగా నమ్ముతున్నానండి. చాలా చేంజెస్ కూడా జరిగాయి ఈ 2 ఇయర్స్ నుంచి. బిఫోర్ ఉన్న ఆలోచనలకి, బిఫోర్ ఉన్న దానికి, మేము హిందూ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఉన్న దానికి చాలా 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 డిఫరెన్స్ ఉందండి. ఆలోచించే విధానము మారిపోయింది, ఆచరించేది మారిపోయింది, బాండింగ్ పెరిగింది, అన్ని అంతా చాలా చాలా ప్రాక్టికల్ గా ఉందండి. ఏదైనా అది చాలా బాగుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బాగా అంటే అంటే అందరికి, ఆల్ ఏజెస్ వాళ్ళకి. ఎందుకంటే నేను మా బాబుని చూసాను. ఫస్ట్ డే అంత విసిగిచ్చిన అబ్బాయి సెకండ్ డే కి చేంజ్ రావటం అనేది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడియో కాల్ లో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారు, నేను టైప్ చేసి చెప్పేదాన్ని. వాళ్ళు కూడా ఏంటంటే ఆంటీ మీరు అసలు మేము మాట్లాడిచ్చినా కూడా మీరు అలానే అని కూడా అనట్లేదు, అసలు నవ్వుతున్నారు అంతేను అని చెప్పేసి అని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏదైనా కానీ చెయ్యాలండి, పిల్లల దాకా వెళ్ళాలండి. వెళ్తే మాత్రం చాలా వాళ్ళకి రైట్ పాత్ ఉంటుందనేది నా అభిప్రాయం అండి. అందరూ చేయాలండి. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కాదండి, ఇది శివుడే చేపిస్తున్నాడు, శివుడే ఉండి చేస్తున్నాడు, శివుడే మన చేయిస్తున్నాడండి. నేనైతే బలంగా నమ్ముతున్నాను. అందరూ చెయ్యాలండి. చేస్తేనే వాళ్ళ వాళ్ళ రైట్ పాత్ వైపుకి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ పాదాలకి వందనములండి. ఇంకొకటి అండి, నిన్న మార్నింగ్ అనుకున్నాను, గోమాతకి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, నేను వెళ్ళట్లేదు గో సంఘానికి, మా హస్బెండే వెళ్తున్నారు, ఇవ్వటం మర్చిపోయాను. నిన్న మార్నింగ్ అనుకున్నాను గో వస్తే ఇద్దాము అని. ఆ 11 కి కిందకి వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చిందండి గోమాత. నాకు అసలు అర్థం కలిగ గబగబా పైకి వచ్చేసేసి ఫ్రూట్స్ తీసుకొచ్చేసి అవి పెట్టాను. అసలు చాలా యాక్చువల్లీ అనుకున్నాను, ఆ రోజు మార్నింగే అనుకున్నాను అట్లా రావటం అనేది. చాలా అది షాప్స్ బజార్ అండి ఇది, అయితే అలాంటిది రావటం అనేది తొందరగా రావు. అలాంటిది రావటము, నేను వెళ్లకుండా అది రావటము, ఎందుకు చేత్తో పెట్టడం, చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. మౌన సమయం అనేది మీరు అభయం ఇచ్చేదేనండి అందరికి. చాలా చాలా అద్భుతమైనది. చెయ్యాలి, అందరూ చెయ్యాలండి. చేస్తేనే వాళ్ళేంటనేది వాళ్ళు అర్థమవుతది. ఇంట్లో ఎట్లా ఉంటది, అందరూ సృష్టి అనేది సహకరిస్తుందండి. ఏ ఏ ఒక్క ఇక్కడ జరిగే ప్రతి ఒక్క దానికి కూడా సృష్టి అనేది సహకరిస్తుందండి. నేనైతే అది బలంగా నమ్ముతున్నాను. అలానే జరుగుతుందండి. నమస్కారం అండి.